కీర్తి సురేష్ పెళ్లి గురించి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచందర్తో ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ వార్తలొచ్చాయి. అయితే వాటిని కీర్తి సురేష్ ఖండించింది. తాము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పింది. ఆ తర్వాత మరొకరితో ప్రేమలో ఉందంటూ తమిళ మీడియాలో వార్తలొచ్చాయి. ఆ తర్వాత దళపతి విజయ్తో ప్రేమలో ఉందంటూ మరో వార్త. ఇలా వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటికీ తాజాగా ఆమె తండ్రి ఫుల్ స్టాప్ పెట్టారు. కీర్తి సురేష్ కు వివాహాన్ని నిశ్చయించారు. కీర్తి సురేష్ కు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న యాంటోనీ తటిల్తోనే వివాహం జరగబోతోందని అధికారికంగా చెప్పారు. గోవాలోని ఓ రిసార్టులో వీరి వివాహ వేడుక జరుగుతుందన్నారు. దీంతో కీర్తి సురేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మొత్తానికి రూమర్లన్నింటికీ చెక్ పడిందని, ఇకనైనా ఆపాలంటూ రూమర్లు క్రియేట్ చేసే వారిని వారు విన్నవించుకుంటున్నారు. డిసెంబర్ 11 లేదంటే 12వ తేదీన వీరి వివాహం జరగబోతోంది. నెటిజన్లు కీర్తి సురేష్, యాంటోనీ తటిల్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు నేను శైలజ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నేను లోకల్, మహానటి, అజ్ఞాతవాసి, దసరా, మిస్ ఇండియా వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. మహానటి సినిమా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించిందనే చెప్పొచ్చు. దీంతో పాటు దసరా చిత్రంలో కూడా అద్భుతమైన నటన కనబరిచింది. ఈ 2 సినిమాలు ఆమెకు అనేక అవార్డులను తెచ్చిపెట్టాయి. కొన్నాళ్లుగా తన బాయ్ ఫ్రెండ్ యాంటోనీని గోవాలో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలొస్తున్నాయి. కానీ అవన్నీ రూమర్లే అనుకున్నారు. అయితే ఆమె తండ్రి సురేష్ కుమార్ ఈ వివాహాన్ని అధికారికంగా ప్రకటించటంతో వాస్తవమేనని ధృవీకరణకు వచ్చారు. సోషల్ మీడియాలో కీర్తి సురేష్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయని చెప్పొచ్చు.